సిటీల హరితహారం జోరుగా జరిగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, స్కూల్ విద్యార్థులతో కలిసి పలు చోట్ల మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. భవిష్యత్తు తరాలకు పచ్చని తెలంగాణను అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు నేతలు. సిటీల మూడో విడత హరితహారం ఉత్సాహంగా మొదలైంది. ప్రభుత్వ పెద్దలంతా, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలతోని కలిసి మొక్కలు నాటారు. హైదరాబాద్ శివంలో జరిగిన హరితహారంలో పాల్గొన్నారు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. రాష్ట్రంలో అడవుల శాతం పెంచేందుకు సర్కార్ హరితహారం కార్యక్రమం మొదలుపెట్టిందన్నారు. అమీర్పేట ఎస్ఆర్ నగర్ లో నిర్వహించిన హరితహారంలో పాల్గొన్నారు మంత్రి తలసాని. స్కూల్ పిల్లలు, బస్తీవాసులు, జీహెచ్ఎంసీ ఉద్యోగులు, పోలీసులు పాల్గొని మొక్కలు నాటారు. మొక్కలు నాటేందుకు ముందుకు వచ్చిన వాళ్లకు కోరుకున్న మొక్కలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు తలసాని శ్రీనివాస్. ప్రతి ఒక్కరికి కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరు చెట్టు కంపల్సరీ. మరి చెట్టు నాటడం మన పరిసర ప్రాంతాలు కానివ్వండి, రోడ్ల మీద డివైడర్ ప్రాంతంలో కానివ్వండి, లేదంటే మన బస్తీల్లో కానివ్వండి, మన ఇంట్లో కానివ్వండి, మనం ఒక చెట్టు నాటడం మూలాన ఉన్నటువంటి బెనిఫిట్స్ కూడా మీకు చాలా వరకు తెలుసు. అయితే దీనికి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎవరికన్నా ఇష్టమైనటువంటి చెట్లు కూడా కావాలంటే వాళ్ళు ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. లాలపేటలోని జయశంకర్ స్టేడియంలో జరిగిన హరితహారంలో పాల్గొన్నారు మంత్రి పద్మారావు. స్థానిక కార్పొరేటర్లు, నాయకులతో కలిసి మొక్కలు నాటారు. నాటిన ప్రతి మొక్కను బతికించుకోవాలని స్థానికులకు చెప్పారు. అటెన్కా మేడ్చల్ జిల్లాకు వెళ్లిన మంత్రి కీసర మండలం రాంపల్లి గ్రామంలో చెరువు కట్టకు ఈత చెట్లు నాటారు. ఈ ఏడాది గీత కార్మికులకు యంత్రాలు అందిస్తామన్నారు. రాంపల్లి విలేజ్ లో దాదాపు 5,000 మొక్కలు నాటడానికి ఈ రోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఈ గీత కార్మికులకు ఈ చెట్లు నాటడం ఇవన్నీ కాకుండా కూడా యంగ్ జనరేషన్ మీరు అవసరం అనుకుంటే వివిధ రకాలుగా వాళ్ళకి ఏదైనా ఫండ్స్ మొబిలైజ్ చేస్తే వివిధ వృత్తుల లోపల వాళ్ళ జీవనోపాధి చేసుకోగలుగుతారని చెప్పినాం. ఈ ఏడాది హరితహారంలో 40 కోట్ల మొక్కలు నాటుతామన్నారు సిఎస్ ఎస్పీ సింగ్. సామీర్పేట్, ఉప్పర్పల్లిలా ఎంపీ మల్లారెడ్డి, హెచ్ఎండిఏ కమిషనర్ చిరంజీవులతో కలిసి మొక్కలు నాటారు. మొక్కలు నాటేందుకు విద్యార్థులు ముందుకు రావాలన్నారు. నాటిన ప్రతి మొక్కను కాపాడాలన్నారు. రాష్ట్ర స్థాయిలో పెద్ద అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క అవార్డు 15 crores దాకా ఒక్కొక్క అవార్డు ఉంటుంది అని, దాని ద్వారా ఒక సరైనటువంటి ఒక మంచి కాంపిటేటివ్నెస్ కూడా సమాజంలో వస్తుంది అని ఆ భావంతో ఈ కూడా కార్యక్రమం ప్రోత్సహించడానికి, ఇన్సెంటివైజ్ చేయడానికి ఈ కార్యక్రమం కూడా ఈ సంవత్సరం పెద్దగా మేము ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాం. ఈ సంవత్సరం ప్రోగ్రాం కోసం లాస్ట్ ఇయరే అన్ని చోట్ల వేలాది సంఖ్యలో మేము నర్సరీస్ ఏర్పాటు చేసాము. ఆ నర్సరీస్లో మనకి కావాల్సిన మొక్కలు అన్ని పెంచి అన్ని సిద్ధంగా ఉన్నాయి. ఈసారి హరితహారంలో పోలీస్ శాఖ తరపున 1 కోటి మొక్కలు నాటుతామన్నారు డీజీపీ అనురాగ్ శర్మ. రాచకొండ కమిషనరేట్ పరిధి మంచాలల హరితహారంలో పాల్గొన్నారు. పోలీసులు విద్యార్థులతో కలిసి పోలీస్ స్టేషన్ల మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలన్నారు డీజీపీ అనురాగ్ శర్మ. మంచాల్ పోలీస్ స్టేషన్ లో హరితహారానికి 3వ ఫేజ్ ని పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా అది మేము మొదలు పెట్టినాము. దీంట్లో అందరు ఉన్నతాధికారులు, అదేవిధంగా రాచకొండ సిబ్బంది వాళ్ళందరూ ఇక్కడ పాల్గొన్నారు. ఈ సంవత్సరం మేము దాదాపు 1 కోటి చెట్లు మొత్తం రాష్ట్రంలో నాటాలని మేము పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా అనుకున్నాము. తప్పకుండా ఆ సంకల్పంని మేము ఫుల్ఫిల్ చేస్తాము. నాటడమే కాదు, మరి పోషించుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. హైదరాబాద్ మలక్పేట, మూసారం బాగ్లా హరితహారంను ప్రారంభించారు మేయర్ బొంతు రామ్మోహన్. స్థానిక కార్పొరేటర్లు, లీడర్లతో కలిసి మొక్కలు నాటారు. విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేశారు. పచ్చదనాన్ని పెంచేందుకు చేపట్టిన హరితహారంను సక్సెస్ చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని చెప్పారు. హైదరాబాద్ మహానగరంలో మరి ఈరోజు మరి ఇలా ముసరంబాగ్లో, మరి ఇక్కడ చైతన్యపూర్లో మరి ఇలా అందరూ మరి విద్యార్థులతోటి, కార్యకర్తలతోటి, అధికారులతోటి, అన్ని డిపార్ట్మెంట్ల అధికారులతోటి ఈరోజు మరి ఇలా మొక్కల నాటడం కార్యక్రమంలో హరితహారంలో పాల్గొన్నందుకు మరి ఇలా చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ చూసినా కూడా ఇలా కార్యకర్తలు, అధికారులే కాదు మరి ఇలా విద్యార్థులు కూడా కొన్ని వేల మంది విద్యార్థులు మరి ఎక్కడ చూసినా మరి ఇలా మొక్కలు నాటడానికి వాళ్ళు ముందుకు రావడం నిజంగా ఇదొక శుభసూచకం. మరి ఇది భవిష్యత్ తరాలకు ఇదొక మంచి మరి అలవాటు, వారందరికీ కూడా ఒక దిక్సూచిలాగా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. ముషీరాబాద్ నియోజకవర్గం బాగ్లింగంపల్లిలో నిర్వహించిన హరితహారంలో స్థానిక కార్పొరేటర్, టీఆర్ఎస్ నేతలు కలిసి మొక్కలు నాటారు. మొక్కలను నాటడంతో భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగపడతాయన్నారు.